वज़ीर अफ़ज़ाइश मवेशियान तलसानी श्रीनिवास यादव ने कहा कि हुकूमत ने कंटी वेलुगु प्रोग्राम इस ख्याल से शुरू किया है कि लोगों को आंखों की परेशानियों का सामना न करना पड़े। वज़ीर तलसानी श्रीनिवास यादव ने गवर्नमेंट वेब MS भास्कर राव, नामपल्ली TRS इंचार्ज आनंद गौड़ और आसिफ नगर MRO के साथ नामपल्ली हल्के के विजयनगर कॉलोनी डिवीजन 73 में कंटी वेलुगु कैंप का दौरा किया। वज़ीर तलसानी श्रीनिवास यादव ने इन लोगों से बात की जो कैंप में आंखों के टेस्ट के लिए आए हुए थे और इंतजामात के बारे में भी दरियाफ्त किया। इस मौके पर उन्होंने कहा कि कंटी वेलुगु एक जबरदस्त प्रोग्राम है। उन्होंने कहा कि इन कैंपों में आंखों का मुफ्त मुआयना किया जाता है और अद्वियात और ऐनकें तकसीम की जाती हैं। उन्होंने कहा कि जरूरतमंदों के आंखों के ऑपरेशन भी मुफ्त किए जाएंगे। उन्होंने कहा कि ये प्रोग्राम इस ख्याल से शुरू किया गया था कि गरीब लोगों को आंखों के मुआयने और ऑपरेशन के लिए माली मुश्किलात का सामना न करना पड़े। रियासत तेलंगाना के चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने कहा कि उन्होंने गरीब और मुतवासित तबके के लोगों को जहन में रखते हुए इतना बड़ा प्रोग्राम शुरू किया है जैसा कि मुल्क में किसी ने भी नहीं किया है। उन्होंने कहा कि हुकूमत कंटी वेलुगु प्रोग्राम के लिए 250 करोड़ रुपए खर्च करेगी। ये वजाहत की गई है कि रियासत तेलंगाना में तैयार करदा तकरीबन 55 लाख चश्मे तकसीम किए जाएंगे। तमाम कॉलोनियों और बस्तियों के लोगों से इस प्रोग्राम से फायदा उठाने की अपील की जाती है। కంటి వెలుగు కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా అంధత్వం లేని సమాజం ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 250 కోట్ల రూపాయలు అంటే భారీ బడ్జెట్తోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బట్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి, దేశంలో వచ్చినాయి, రాష్ట్రాలలో వచ్చినాయి. కానీ ఎవ్వరు కూడా ఇంత కింది స్థాయి వరకు ఆలోచన చేసి ఈ కంటి చూపు అనేది ప్రధానమైనటువంటిది అనేటువంటి ఆలోచన ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలకు కూడా రాలే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఐ స్క్రీనింగ్ జరగాలి, కంపల్సరీ ఈ కంటి పరీక్షలు జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటి వరకు మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 4 రోజుల నుంచి 6,22,650 మంది వరకు నిన్నటి వరకు చెక్ చేయడం జరిగింది. దీంట్లో కంటి అద్దాలు కూడా రీడింగ్ గ్లాసెస్ 1,53,061 మందికి ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కోసం 1,14,557 మందికి రెఫర్ చేయడం జరిగింది. ఇది కూడా ఎక్కడ తిరగవలసినటువంటి అవసరం లేదు, వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు 1 మంత్ లోపల. అదేవిధంగా ఇప్పుడు చెక్ చేసిన 6,52,000 మందిలో ఎవరికైతే కంటి సమస్య లేదు అంటే జనరల్ చెకప్ చేస్తున్నారు, సమస్య లేని వాళ్ళు కూడా తీసుకుంటే 3,52,000 మంది ఉన్నారు. అయితే ఇదేంటంటే ప్రతి డివిజన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సెంటర్స్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది.